ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయమో కలుగును. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ చరణం. హీ విల్ కవర్ యూ విత్ హిస్ ఫేథర్స్ అండ్ అండర్ హిస్ వింగ్స్ యూ విల్ ఫైండ్ రిఫ్యూజ్. Psalms chapter 91 verse 4. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన యొక్క బలమైన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కల్పిస్తానని ఈ వాక్యము ద్వారా వాగ్దానము చేస్తున్నాడు. కృపగల దేవుడు, మనల్ని ప్రేమించి అనుదినము మనల్ని రక్షించు మన తండ్రి, ఏ అపాయము మన గుడారము చేరకుండా తన రెక్కలతో కప్పి రక్షించబోతున్నాడు. ఆపద వచ్చినప్పుడు వారిని వారు రక్షించుకొనడం కోసం ఎవరైనా తమకు కలిగిన చోటికి వెళ్లి ఆశ్రయము పొందుతారు. కొందరు వారి యొక్క శత్రువుల నుండి రక్షించుకోవడం కోసం ఉన్న ఊరిని వదిలి వేరే ఊరు వెళ్తుంటారు. అదే రాజులు, దేశాధ్యక్షులు ఏదైనా ఆపత్తు సంభవించినప్పుడు, యుద్ధము జరుగుతూ తీవ్రతరం అయినప్పుడు భూమిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లోనికి వెళ్తారు. వాటినే బంకర్స్ అంటారు. ఇలా తమను తాము ఏదో ఒక విధంగా ఈ లోక ప్రజల నుండి రక్షించుకోవడం కోసం ఎక్కడికో ఒక చోటికి పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే సర్వశక్తిమంతుని నీడన విశ్రమిస్తున్న ఆయన బిడ్డలముగా ఉన్న మనము ఆపద నుండి రక్షించబడాలి అంటే, మనకు కలగబోవు ప్రమాదము నుండి మనము కాపాడబడడం కోసం ఎటు పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎవరిని సాయం కోరాల్సిన పని లేదు. ఎందుకంటే మహాశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు తన యొక్క బలమైన రెక్కలతో కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కల్పిస్తాడు. భక్తుడు దేవునికి ఈ విధంగా మొరపెడుతున్నాడు, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల క్రింద నన్ను దాచుము. మరి ఒక చోట భక్తుడు అంటున్నాడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడనో శరణుజొచ్చి ఉన్నాను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆపదలో ఉన్న మనము, ఏ దారి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న మనము దేవుని చెంతకు చేరినట్లయితే, దేవునికి మొర్ర పెట్టినట్లయితే ఆయనే మనకు ఆశ్రయముగా ఉంటాడు. తన బలమైన శక్తిగల రెక్కల నీడన మనల్ని విశ్రమింపజేస్తాడు. తన కనుపాప వలె మనల్ని దేవుడే కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ లోకంలో ఎక్కడ దాచుకున్నప్పటికీ మన శత్రువులు మనల్ని కనిపెట్టి మనల్ని నాశనం చేయగలుగుతారేమో కానీ దేవుని ఆశ్రయములో ఉన్నటువంటి వారిని కనుగొనలేరు. కనుగొన్నప్పటికీ వారి దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఇజ్రాయేలీలను కాపాడుటకు వచ్చినటువంటి దేవుడు వారితో వాగ్దానము చేశాడు, కోడి తన పిల్లలను రెక్కలతో కప్పి దాచునట్లుగా నేను కూడా మిమ్ములను కప్పి రక్షిస్తాను అని. ఈ భూమి మీద చూస్తే కొన్ని రకాలైనటువంటి పక్షులు ఏదైనా ఆపద వాటి పిల్లలకు కలుగబోతుంది అని గ్రహించినప్పుడు అవి తమ పిల్లలను తమ శత్రువుకు కనపడకుండా తమ రెక్కలతో పూర్తిగా కప్పివేస్తాయి. ఆ పిల్లలు కూడా తమ తల్లి రెక్కల క్రిందకు వెళ్ళినప్పుడు ఏ భయం లేకుండా ధైర్యంగా ఉంటాయి. అదే విధంగా మనకు తల్లిలా లాలిస్తున్న దేవుడు కూడా తన పిల్లలమైన మనల్ని కూడా ప్రతి ఆపద నుండి రక్షిస్తాడు. పరిశుద్ధ బైబిల్ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ దేవుడు తన దూతను కావలిగా ఉంచుతాడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మీరు దేని గురించైనా భయపడుతున్నారా? రోగము మిమ్మల్ని చంపివేస్తుందని మీరు కంగారు పడుతున్నారు. నీ శత్రువులు, నీ విరోధులు నిన్ను కనుగొని నీకు ప్రమాదం కలగజేస్తారని, ఆర్థిక సమస్యలు నిన్ను చుట్టుముడతాయని, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో అని, రాబో తీర్పు ఎలా వస్తుందో అని, పిల్లలు కలుగుతారో లేదో అని నీవు దేని గూర్చైనా భయపడు వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. తన బలమైన శక్తిగల రెక్కల చాటున నిన్ను భద్రపరిచి రక్షిస్తాను అని. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు తీసుకున్నప్పుడు ఆ పిల్లలను ఎత్తుకెళ్దాము అనుకున్న కాకైనా గ్రద్దైనా అక్కడి నుండి వేటాడకుండానే వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవి గమనించాయి ఆ పిల్లలకు తోడుగా వాటి తల్లి ఉందని. వాటికి అర్థమైంది, అవి కనుమరుగైపోయాయి, ఇక మనం వాటిని వేటాడడం
కుదరదు అని, అదే విధంగా నీ మీదికి రావాలి అనుకున్న అనారోగ్యమైన, అప్పుల సమస్య అయిన, ఆర్థిక సమస్య అయిన, శత్రు సమూహమైన, అపవాది యొక్క క్రియలైన నీ దగ్గరకు రావడానికి ప్రయత్నించవు. ఎందుకంటే వాటన్నిటికీ తెలిసిపోతుంది, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని యొక్క రెక్కల నీడన మనము భద్రపరచబడి ఉన్నామని, ఆయన మనతో ఉండగా, ఆయన ఆశ్రయములో మనం ఉండగా అవి మనల్ని ఏమి చేయలేవని వాటికి తెలుసు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు ఆయన రెక్కల నీడన విశ్రమించు వారి వలె ఉండాలి. ఆయన కాపుదల మనతో ఉన్నన్ని రోజులు ఏ రోగమైన, ఎటువంటి ఇబ్బందులైన, ఎలాంటి సమస్యలైనా, ఎటువంటి శత్రువులైనా మనల్ని ఏమి చెయ్యలేరు అని గ్రహించాలి. ఈ లోకము ఆశలకు ఆకర్షితులై ఆయన ఆశ్రయమును మనం ఎప్పటికీ వదలకుండా ఉంటే మనం ఎప్పటికీ సురక్షితంగానే ఉంటాము. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవా, ఉన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున దాచి ఉంచి ఏ శ్రమ కలగకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా, ఏ అపవాది అయా మమ్మల్ని వేటాడకుండా, ప్రభు ఏ శత్రువు చేతిలో మేము చిక్కిపోకుండా ప్రభు మమ్మల్ని కాచి కాపాడతారని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు అయా, మమ్మల్ని ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభు. అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికున్న సమస్యలు, వారికున్న ఇరుకులు, ఇబ్బందులు అయా, వారిని వేటాడుతున్నటువంటి శోధనలన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. వారికున్న శారీరక బలమును యేసు నామములో కొట్టివేయండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి. ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. అయా, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన లోటును యేసు నామములో తీసివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సమృద్ధిని వారికి దయచేయండి. అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. సమాధానము కలిగినటువంటి బిడ్డలుగా వారు ఉండడానికి సహాయము చేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము వారు జీవించడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి, వివాహ విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డల యొక్క ఆలోచనలను మీరు సఫలము చేయండి. మీ చిత్త ప్రకారంగా వివాహము జరుగునట్లుగా కృప చూపించండి ప్రభా. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా, ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారందరికీ తండ్రి క్షేమాన్ని దయచేయండి. మీ యొక్క బలాన్ని దయచేయండి అయా. కావలసిన బ్లడ్ ను సమకూర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన మరి చంటి బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును అయా చిన్న బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, సొంత గృహము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సొంత గృహాన్ని దయచేయండి. విధవరాల పక్షముగా మీరు న్యాయమును తీర్చండి. వారికి మీరు తోడై ఉండండి నా ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు తండ్రి రక్షణ లేక, మారు మనస్సు లేక ఉన్నారో ప్రభువా, వారికి తండ్రి రక్షణను, మారు మనస్సును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యల చేత నలిగిపోతున్నారో వారికి తండ్రి మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. వారి పక్షముగా మీరే ఉండమని వేడుకుంటున్నాం. అదే విధంగా చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించదరన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, మా భారతదేశమును అయా క్షేమము కలిగినటువంటి దేశముగా, అయా ప్రేమ కలిగినటువంటి దేశముగా నిలవబెట్టండి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న
ఉన్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు పడుతున్న కష్టము, వారు పడుతున్న ఆ బాధనంతటి నుండి విడుదల దయచేయండి. వారికి మీరే తోడుగా ఉండండి. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు ధైర్యపరచండి. ఏ విషయంలో బెదరక తండ్రి, మీ యొక్క సువార్తను తండ్రి అయా ధైర్యముగా ప్రకటించేటువంటి కృపను దయచేయండి తండ్రి. మీ జ్ఞానము చేత, మీ ఆత్మ చేత, మీ బలము చేత, మీ శక్తి చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదముల చేత మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింప చేయునుగాక.